అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, గర్భవతులు మీరు స్కానింగ్కి వెళ్ళబోతున్నారా? అసలు స్కానింగ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్కానింగ్ టైంలో ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి, ఆఫ్టర్ ద స్కాన్ ఏం పనులు చేయాలి, అసలు స్కాన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉంటాయి, అవి ఎలా క్లియర్ చేసుకోవాలో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భధారణ సమయంలో అల్ట్రాసౌండ్ స్కాన్కి వెళ్ళే ముందు ఎలా మీరు సిద్ధం అవ్వాలో చూసేద్దాం. ముందుగా మనం ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వీక్స్లో మీకు జరిగే స్కాన్స్ అంటే 6 నుండి 10 వీక్స్లో జరిగే స్కాన్స్ అనేవి గర్భధారణని నిర్ధారించడానికి మరియు ఈడీడీని తెలుసుకోవడానికి ఉంటాయి. ఒకవేళ మధ్యలో కనుక మీరు వెళ్తున్నారు అంటే 18 నుండి 20 వారాల మధ్య వెళ్తూ ఉంటే బిడ్డ యొక్క శరీర నిర్మాణము మరియు అభివృద్ధిని పరిశీలించడానికి ఈ స్కాన్స్ అనేవి ఉంటాయి. చివరి మాసాల్లో కనుక మీరు స్కాన్కి వెళ్తున్నారు అంటే బిడ్డ యొక్క పెరుగుదల మరియు ఆ బిడ్డ యొక్క పరిస్థితి ఎలా ఉందో పరిశీలించడానికి ఉంటాయి. ఇక రెండవదిగా చూస్తే అపాయింట్మెంట్ని షెడ్యూల్ చేసుకోండి. మీకు మీ యొక్క భాగస్వామికి పార్ట్నర్కి సౌకర్యవంతంగా ఉండే టైంలో అల్ట్రాసౌండ్ అపాయింట్మెంట్స్ అనేవి షెడ్యూల్ చేసుకోండి. ఆ యొక్క టైంని మీ యొక్క డాక్టర్తో ఇన్ఫామ్ చేయండి. ఇక మూడవదిగా చూస్తే నీరు తాగడం, అంటే ముఖ్యంగా అవసరం ఉన్నప్పుడు నీరు తాగాల్సి ఉంటుంది. నార్మల్గా మనము మొదటి స్కాన్స్కి వెళ్తున్నప్పుడు అంటే 20 వారాల లోపల కనుక స్కాన్కి వెళ్తూ ఉంటే మీరు పూర్తిగా నీరు తాగి మూత్రాశయం నిండుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇది బిడ్డ యొక్క స్పష్టమైన చిత్రాన్ని చూపిస్తుంది. అలా మీరు తాగితేనే మీకు స్పష్టమైన చిత్రాలు వస్తాయి. సాధారణంగా మీరు స్కాన్కి 1 గంట ముందే వెళ్ళాలి. సుమారు 500 నుండి 700 ml వరకు నీరు తాగమని చెప్తారు. ఇక నాలుగవదిగా చూస్తే అవసరమైన దుస్తులు మాత్రమే ధరించండి. అంటే లూజ్గా సౌకర్యవంతంగా ఉండే దుస్తులు ధరించండి. మీరు అంచనా ప్రకారము విప్పుకోవాల్సి ఉంటుంది. అంటే గౌన్ ధరించాల్సి రావచ్చు, లేదా ఆ యొక్క దుస్తులను పైకి తీసుకోవాల్సి రావచ్చు. కాబట్టి ఆ యొక్క అల్ట్రాసౌండ్ రకాన్ని బట్టి మీరు సరైన దుస్తులు అనేవి ఎంచుకొని వేసుకొని వెళ్ళాలి. ఇక ఐదవదిగా చూస్తే అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళాలి. అంటే మీ యొక్క ఐడి కానీ, బీమా కార్డు, అంటే కొన్ని హాస్పిటల్స్లో ఇవన్నీ అడుగుతారనమాట. కాబట్టి ఆ యొక్క రికార్డ్స్ అన్ని తీసుకువెళ్ళడం మంచిది. అంతేకాకుండా మీకు ఏవైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ముందుగానే ఆ టెక్నీషియన్తో కానీ ఆ డాక్టర్తో కానీ చర్చించి తర్వాత స్కానింగ్ అనేది తీయించుకోండి. ఇప్పుడు మనం అల్ట్రాసౌండ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పనులు మనం చేయాలో తెలుసుకుందాం. మొదటిగా చూస్తే సమయానికి వెళ్ళండి. అంటే మీరు షెడ్యూల్ చేసిన టైం కంటే కొంచెం ముందుగా వెళ్తే మీకు అవసరమైన పేపర్ వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని టైంకి అల్ట్రాసౌండ్లోకి వెళ్ళొచ్చు. ఇక ప్రొసీజర్ చూసినట్లయితే మీరు ఫస్ట్ టైం వెళ్తున్న వారైతే మీరు తెలుసుకోండి, మీరు ఒక బెడ్ మీద పడుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ టెక్నీషియన్ ఏం చేస్తారంటే మీ యొక్క కడుపు మీద ఒక ప్రత్యేకమైన జెల్ని అప్లై చేస్తారు. దాంతోపాటు ఒక ట్రాన్స్డ్యూసర్ అంటే అల్ట్రాసౌండ్ తరంగాలను పంపించే ఒక పరికరాన్ని మీ కడుపు మీద ఉంచి ఆ యొక్క పరికరం సహాయంతో కడుపులో ఉండే చిన్నారి యొక్క చిత్రాలని తీయడానికి ప్రయత్నిస్తారు. నార్మల్గా అయితే ఇది నొప్పి లేకుండానే ఉంటుంది. బట్ కొన్నిసార్లు కొంచెం ఒత్తి చూసినప్పుడు మాత్రం పెయిన్ అనేది రావచ్చు. బట్ ప్రాబ్లం అయితే ఏం జరగదు. ఇక నెక్స్ట్ చూస్తే సంప్రదించండి. టెక్నీషియన్ అసలు ఏం చేస్తున్నారు, స్క్రీన్పై ఎలాంటి చిత్రాలు చూపిస్తున్నారో వారిని అడగచ్చండి. ప్రాబ్లం ఏమీ ఉండదు. ఆ యొక్క ఫలితాలు కూడా వివరంగా ఇవ్వమని చెప్పండి. కొన్నిసార్లు వారి యొక్క ఫలితాలు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే డాక్టర్ అయితే క్లియర్గా మీకు చెప్తారు, టెక్నీషియన్స్ అంతగా అయితే మీకు చెప్పలేరు. బట్ వాళ్ళకు తెలిసినంత వరకు మీరు వారితో అడిగి మాట్లాడచ్చు. ఇప్పుడు మనం అల్ట్రాసౌండ్ తర్వాత ఎలాంటి ప్రొసీజర్ ఉంటుందో చూసేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే జెల్ను తొడవడము. అంటే మీరు చాలా వరకు ఎక్కువ మంది జెల్ని అలాగే పెట్టుకొని డ్రెస్ అనేది వేసుకుంటూ ఉంటారు. బట్ అల్ట్రాసౌండ్ తర్వాత టెక్నీషియన్ మీకు ఒక టవల్ కానీ లేదా టిష్యూ అయినా ఇస్తారు. దాన్ని మీరు తుడుచుకోవాల్సి ఉంటుంది ఆ జెల్ని. రెండవదిగా చూస్తే ఫలితాలు చర్చించండి. అంటే అల్ట్రాసౌండ్ అయిన తర్వాత మీ డాక్టర్ను సంప్రదించి ఆ యొక్క ఫలితాలు ఏంటని చెక్ చేసుకోవడం మంచిది. ఏవైనా ఆందోళనలు ఉంటే తక్షణమే డాక్టర్ యొక్క సలహా తీసుకొని నెక్స్ట్ ప్రొసీజర్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. మూడవదిగా చూస్తే ఫాలో అప్ చేసుకోండి. అంటే ఆ యొక్క ఫలితాల ఆధారంగా
నెక్స్ట్ షెడ్యూల్ చేసుకోండి, ఎలాంటి పరీక్షలు ఉంటాయో చేయించుకోవచ్చు. ఇప్పుడు మనం అసలు మన యొక్క అల్ట్రాసౌండ్కి వెళ్ళేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రిపేర్డ్గా ఉండాలంటే ఏం చేయాలని చూసినట్లయితే, మొదటిగా చూస్తే విశ్రాంతి తీసుకోండి. మీరు అల్ట్రాసౌండ్కి వెళ్ళే ముందు బాగా కంటి నిండా నిద్ర అనేది ఉంటే మంచిది. అప్పుడే బిడ్డ చాలా చురుగ్గా మీకు అల్ట్రాసౌండ్లో కనిపిస్తుంది. రెండవదిగా చూస్తే ప్రశ్నలు బాగా అడగండి. మీరు అల్ట్రాసౌండ్ చేసే ముందు కానీ ఆ టైంలో చేసే సమయంలో కానీ ఏవైనా ప్రశ్నలు ఉంటే సంకోచించకుండా ఆ యొక్క టెక్నీషియన్ని అడగచ్చు. మూడవదిగా చూస్తే ఒంటరిగా మాత్రం ఎప్పుడు కూడా స్కాన్కి వెళ్ళకండి. మీతో పాటు ఒక కుటుంబ సభ్యుడినైనా మీ యొక్క పార్ట్నర్నైనా తీసుకెళ్ళండి. సాధారణంగా అల్ట్రాసౌండ్కి వెళ్ళే వారికి ఎలాంటి డౌట్స్ ఉంటాయో అవి ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. మొదటి ప్రశ్న ఎలా ఉంటుందంటే, అసలు అల్ట్రాసౌండ్ అనేది సురక్షితమేనా అనే డౌట్ చాలామందికి ఉండొచ్చు. అల్ట్రాసౌండ్ సాధారణంగా చాలా సురక్షితం అండి. ఇవి రేడియేషన్ ఉపయోగించవండి, అంటే సౌండ్ వేవ్స్ని మాత్రం ఉపయోగిస్తాయి అన్నమాట. సో ప్రాబ్లం అయితే ఉండదు. రెండవ క్వశ్చన్, బిడ్డ యొక్క జెండర్ తెలుసుకోవచ్చా అంటే ఎస్, తప్పకుండా తెలుసుకోవచ్చండి. 18 నుండి 20 వారాల మధ్య కనుక మీరు స్కానింగ్ తీయించుకున్నారంటే బేబీ జెండర్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. బట్ 100% వాళ్ళే పుడతారని మనం నిర్ధారించలేమండి. కొన్నిసార్లు తెలుసుకోవచ్చు. యాక్చువల్గా జెండర్ని తెలుసుకోవడం భారతదేశంలో చట్టరీత్యా నేరం కాబట్టి ఏ హాస్పిటల్లో కూడా మనం ఇది తెలుసుకోలేము. నెక్స్ట్ చూస్తే ఆ యొక్క ప్రింట్అవుట్స్ నేను డిజిటల్గా తీసుకోవచ్చా అంటే తప్పకుండా తీసుకోవచ్చు. మీకు గుర్తుగా ఉండాలనుకుంటే డిజిటల్ కాపీస్ కూడా చాలా రకాల హాస్పిటల్స్ అందిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మొదటిసారి ప్రెగ్నెన్సీలో స్కాన్కి వెళ్తున్నట్లయితే ఏ భయం లేకుండా వెళ్ళండి. ఈ పైన చెప్పిన అన్ని చిట్కాలు కూడా మీరు పాటించి వెళ్ళారంటే మీ అల్ట్రాసౌండ్ చాలా సురక్షితంగా, సేఫ్గా, ఈజీగా జరిగిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.